దైవ సన్నిధానమునకు ఈ ఉదయకాల సమయమందు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ కూడా సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరికీ కూడా ప్రభుకు ఒకసారి స్తోత్రాలు చెప్తారా? రెండు చేతులు ఎత్తి బిగ్గరగా మరొకసారి, ఇంకొకసారి హల్లెలూయా. చాలా మంచిదండి. ఈ ఆదివారము పునరుద్ధాన దినమందు దైవ సన్నిధానమునకు కూడి వచ్చిన మనమందరం కూడా ఇప్పటి వరకు ప్రభు పాద సన్నిధానములో చేరిన మనమందరం కూడా చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతోనూ ఆ తదుపరి స్తుతి ఆరాధన ద్వారా మరలా తదుపరి కీర్తనాబడనము ద్వారా ఇప్పటి వరకు పరిశుద్ధ నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించి ఉన్నాం. ప్లరా ఈ సమయము సాక్ష్యాలకు సమయం ఇవ్వబడతా ఉందండి. ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నట్లయితే ప్రభు మహిమార్థము ఆయన మీ పట్ల చేసిన మేలులను బట్టి సాక్ష్యాలు పంచుకోవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి ప్రేమతో మీకు తెలియచేస్తా ఉన్నాను. ఉన్నారా ఎవరైనా సాక్ష్యాలు చెప్పేటువంటి వారు? దేవుని యొక్క మాటలు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ 2026వ సంవత్సరము ఏప్రిల్ 19వ తారీఖు ఈ ఆదివారము పునరుద్ధాన దినమందు చేరి వచ్చి ఉన్న మనలందరినీ ప్రేమించి ఈ పునరుద్ధాన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనల కొరకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కూడా తెరవండి. యోహాను శుభవర్తమానము 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఈ విధముగా ఉన్నవి. అవేవనగా, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచు ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి. నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. అందరూ కూడా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడి ఉన్న వాక్య భాగమును మనము క్షుణ్ణముగా ఈ ఉదయకాలమందు మనము పరిశీలన చేసినట్లయితే, లోకములో మీకు శ్రమ కలుగుతాది. మీకు లోకములో శ్రమలు కలిగినప్పుడు లోకానికి, లోకములో ఉన్న మనుషులకు మీరు భయపడక ధైర్యముగా ఉండండి అని ఎవరితో మాట్లాడుచున్నారు ఈ సందర్భాన్ని అని మనం ఆలోచన చేస్తే, 2026 సంవత్సరాల క్రితము ఏది యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారుడుగా ఆయన స్వార్థ పరిచర్య చేస్తా ఉన్నటువంటి ఆ దినాలలో తన శిష్యులకును మరియు తనను వెంబడించుచున్నటువంటి ప్రజావాహినికి ఉద్దేశించి ప్రభువు చెప్పినటువంటి గూఢార్థకరమైనటువంటి సంఘటనలు
ఆత్మీయమైనటువంటి సందేశాలు ఈ చదవబడి ఉన్న వాక్య భాగములో ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాము. ప్రభువు అంటున్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఏ మాటలు చెప్పుచున్నాడు? యేసుక్రీస్తు వారు శరీరధారుడుగా స్వార్థ పరిచర్య చేస్తూ ఉన్న రోజుల్లో తనను వెంబడించుచున్నటువంటి శిష్యులు కావచ్చు, తనను వెంబడించుచున్నటువంటి ప్రజలను ఉద్దేశించి కావచ్చు, ఆయన వారితో మాట్లాడుచున్న మాటలు మనము గమనిస్తే ప్రభువు అంటున్నాడు, మీకు లోకములో శ్రమ కలుగుతాది. శ్రమలు కలిగినప్పుడు మీరు ఎలా ఉండాలంటే ధైర్యముగా ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగాక. మీకు లోకములో శ్రమలు కలిగినా, లోకములో బాధలు కలిగినా, లోకములో హింసలు కలిగినా, లోకములో మీకు వేదనలు కలిగినా, లోకములో మీకు నిట్టూర్పులు కలిగినా, ఈ లోకములో మీకు అపజయాలు కలిగినా, ఈ లోకము ద్వారా మీరు అపనిందలు పాలైపోయినా, ఇదిగో మీకు శ్రమలు అనేటువంటివి వస్తూ ఉంటాయి లోకములో. ఎందుకో తెలుసా? మనము లోకములో ఉన్నాము. లోకములో ప్రియులారా అనేక రకాలైన ప్రజలు ఉన్నారు. లోకములో అనేక రకాలైన శ్రమలు వస్తూ ఉంటాయి. లోకములో అనేకమైన బాధలు వస్తూ ఉంటాయి. లోకము ద్వారా నిందలు వస్తూ ఉంటాయి. లోకము ద్వారా శ్రమలు వస్తూ ఉంటాయి. లోకము ద్వారా పిల్లరా అపనిందలు వస్తూ ఉంటాయి. అపజయాలు కలుగుతూ ఉంటాయి. నిట్టూర్పులు వస్తూ ఉంటాయి. వేదనలు కలుగుతూ ఉంటాయి. కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మీరు లోకములో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలంటున్నాడు ప్రభువు? చెప్పాలి, ధైర్యముగా ఉండాలట. ధైర్యము తెచ్చుకోవాలి. ప్రభువు అంటాడు ఒక చక్కని వాగ్దానం. ఏమంటున్నాడు? నేను చెప్పాలి, లోకమును జయించి ఉన్నాను. ఈ చదవబడిన వాక్య భాగములో ప్రియులారా శ్రమ కలుగును అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. శ్రమ అనే మాట, శ్రమ అనే మాట 2 అక్షరాలతో ఇమిడి ఉంటుంది. ఈ మాట శ్రమ. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఈ ఆదివారము పునరుద్ధాన దినమందు నేను మీకు ధ్యానము చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, క్రైస్తవుని యొక్క జీవితానికి, క్రైస్తవునికి ఎందుకు శ్రమలు కలుగుతాయి ఈ లోకములో? ఈ లోకములో క్రైస్తవునికి కలిగే శ్రమలు ఏమిటి? శ్రమలు అసలు ఎందుకొరకు వస్తున్నాయి క్రైస్తవునికి? ఒక విషయం చెప్పమంటారా? సముద్రము ఉన్నంత కాలము ఏముంటాయండి? సముద్రములో అలలు ఉంటాయి. వాటిని తరంగాలు అన్నారు. లేక ఆటుపోటులు. తరంగాలు, ఆటుపోటులు, జలలు అన్నారు. జలలు. సముద్రము ఉన్నంత కాలము సముద్రము మీద ఏమి వస్తాయంటే తరంగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సముద్రం ఉన్నంత కాలం. సముద్రము లేకపోతే తరంగాలు ఉండవు. రెండవదిగా మనము చూస్తే ప్రియులారా, ఈ లోకములో సాతాను ఉన్నంత వరకు, సాతానుడనేవాడి లోకములో ఉన్నంత వరకు క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలకు శ్రమలు వాటిల్లుతూనే ఉంటాయి. ఈ విశ్వములో, ఈ ధరణిలో సాతానుడనేవాడు ఉన్నంత కాలము క్రైస్తవుని యొక్క జీవితానికి శ్రమలు వస్తూనే ఉంటాయి. ఇంకొక విషయం చెప్పమంటారా? ఇంటింటికి ద్వారబంధాలు ఉన్నట్లుగా, ఏది మన ఇంటింటికి ద్వారబంధాలు ఎలాగ ఉంటాయో విశ్వాసులందరికీ కూడా శ్రమలు అలా ఉంటూ ఉంటాయి.
ఇంకొక విషయం చెప్పమంటారా ప్రియులారా? ఎవరు శోధించబడతారు, ఎలాంటి వారు శోధనకు గురవుతారు అంటే కేవలము భక్తిహీనులు మాత్రమే కాదు, భక్తి కలిగినటువంటి వారు మాత్రమే కాదు, పరిశుద్ధులు మాత్రమే కాదు, నీతిమంతులు మాత్రమే కాదు. ఈ లోకముల ప్రియులారా అంతటా అందరూ, ప్రతి ఒక్కరు కూడా శ్రమల పాలు కావలసినది. నాకు ఈ శ్రమలు రావు అన్నవాడి లోకములో ఎవరు కూడా లేరు. తల్లి గర్భమున పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ విశ్వములో, ఈ ధరణిలో, ఈ భూమి మీద జీవించుచున్న ప్రతి మానవుడు కూడా ఏదో ఒక సమయాన, ఏదో ఒక గడియన తన ఆధ్యాత్మికమైన జీవితాల్లో శ్రమలు పాలు కావలసిన వాడే. శ్రమలు మనం అనుభవించాలి. మీరు అనుకుంటారు శ్రమలు అనేటువంటి విశ్వాసులకే వస్తాయేమో, శ్రమలు అనేటువంటివి విశ్వాసులకే వస్తాయేమో, సేవకులకు శ్రమలు రావేమో అని మీరు అనుకుంటారేమో. అలా ఎవరు అనుకోవద్దు. విశ్వాసులకు శ్రమలు వస్తూ ఉంటాయి. విశ్వాసులను నడిపించేటువంటి దైవ సేవకులు సైతము కూడా ఒక్కొక్కసారి శ్రమల పాలు కావలసిన వారే. వీరు కూడా శోధించబడతారు, లోకము ద్వారా శోధించబడతారు, లోకములో ఉన్న మనుషుల ద్వారా శోధించబడుతూ ఉంటారు, అనీతిమంతుల ద్వారా శోధించబడుతూ ఉంటారు. ఈ లోకముల ప్రియులారా గమనించండి ప్రియులారా, ప్రతి ఒక్కరిమి కూడా మనము శోధనకు గురి కావలసినటువంటి వారిమి. శోధనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఎల్లకాలము మనతో అంటగట్టుకొని ఉండవు. శోధనలు అనేటువంటివి ఒక తరంగాలు లాగా, ఒక సుడిగాలిలాగా వస్తూ ఉంటాయి. కొంతకాలము మనతో అవి స్నేహం చేస్తాయి, కొంతకాలానికి అవి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. శ్రమలు అనేటువంటి ప్రియులారా ప్రతి వారి జీవితాల్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అప్పుడప్పుడు మన ఇండ్లకు బంధువులు వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మన ఇండ్లకు స్నేహితులు వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మన ఇండ్లకు ఇరుగువారు, పొరుగువారు, మన ఆప్తులు, మిత్రులు, స్నేహోభిలాషులు అప్పుడప్పుడు దర్శించడానికి వస్తూ ఉంటారు. వచ్చిన వారు కొంత సమయమే మనతో గడిపి తిరిగి మనకు మరలా వీడ్కోలు పలికి వారి ఇళ్లకు వారు, వారి గమ్యస్థానాలకు వారు తిరిగి వెళ్ళిపోతారు. అదే రీతిగా ఈ లోకంలో ఉన్నంత కాలము శ్రమలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రియులారా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్పుచున్నాడు ఇక్కడ, ఏమని చెప్పుచున్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును, కలిగినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకోండి. ఇంకొక వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు ప్రభువు? నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు లోకాన్ని జయించాడు. ఈ ఉదయకాలమందు నేను ప్రకటించుచున్నటువంటి నా ప్రభువైన యేసు క్రీస్తు ఆయన లోకాన్ని జయించాడు. ఈ లోకములో ఉన్న ప్రతి సమస్యలన్నిటినీ కూడా, ప్రతి శ్రమలన్నిటినీ కూడా ఆయన సునాయాసనముగా జయించేశాడు నా ప్రభు. అందుకే నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. లోకాన్ని జయించాడు, లోకములో ఉన్న మనుషుల మీద జయాన్ని పొందాడు, లోకాధికారి అయిన సాతానుని మీద విజయాన్ని పొందాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోకములో కలుగు చేసేటువంటి ప్రతి శ్రమలన్నిటినీ కూడా ఆయన జయము పొందిన వాడుగా మనము చూస్తున్నాము. అందుకే ప్రభు ఎలాంటి వాడు అంటే, మన సమస్యలన్నిటికంటే ప్రభువు ఏమై ఉన్నాడండి? ఆయన గొప్పవాడై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు,
ఈ ఉదయకాలమందు మన మధ్య ఉన్నవాడు ఆయన ఏమై ఉన్నాడు తెలుసా? లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మన దేవుడు ఎవరండి? ఏమండి? లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకు నేను యేసుక్రీస్తు అంత గొప్పవాడు అని చెప్పగలుగుతున్నానంటే ఆయన లోకాన్ని జయించాడు, లోకములో ఉన్న మనుషులను జయించాడు, ఈ లోకాధికారి అయిన సాతానుడిని జయించాడు. లోకములో కలిగే మనుషుల మీదకు వచ్చే ప్రతి శ్రమలన్నిటినీ కూడా ఆయన జయించాడు. జయశాలి, జయవీరుడు. అందుకే నా దేవుడు గొప్పవాడు. ఆయన లోకమును జయించాడు గనుక నా దేవుడు గొప్పవాడుగా కనబడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా దేవుడు ఏమి జయించాడండి? ఒకటి, లోకాన్ని జయించాడు. రెండు, లోకములో ఉన్న మనుషులను జయించాడు. మూడు, లోకం మీద ఉన్న లోకాధికారి అయిన సాతానుని మీద జయాన్ని పొందాడు. ఈ లోకములో కలిగే ప్రతి శ్రమలన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడండి? ఏమండి? జయించేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఎలా జయించగలిగాడు అని ఆలోచన చేస్తే దానియేలు గ్రంథములో మీరు ఆ విషయాలు చూస్తారు. దానియేలు గ్రంథములో మనము చూస్తే పిల్లరా, ఆనాడు నెబుకద్నెజర్ అగ్నిగుండాన్ని 7 రెట్లు చేసి 7 రెట్లు వేడి చేసి ప్రిలారా, అందులో షడ్రకు, మెషకు, అబేద్నెగోవులు అనేటువంటి 3 ఎబ్రీ యవకులను తాళ్లతో బంధించి, బంధకాలతో బంధించి, ఆనాడు నెబుకద్నెజర్ అనబడేటువంటి రాజు ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే వాని కొరకు ప్రతిరోజు వేడిమిని ఇంకా 7 అంతలుగా ఆ రోజు వేడిమిని అధికము చేసి వీళ్ళని కాళ్ళు చేతులు బంధించి కట్లతో బంధించేసి ఏం చేశారండి? మండుచున్న ఆ వేడిమి గల అగ్నిగుండములో ఆ ఎబ్రీ యవకులు 3 ఎవరండి? షడ్రకు, మెషకు, అబేద్నెగో. ఈ 3 కూడా అగ్నిగుండములో పడవేసినప్పటికీ కూడా ఏమండి? పరలోకములో ఉన్నటువంటి నా దేవుడు ఆ అగ్నిగుండములోనికి ఆకాశము నుండి ఆయన భూలోకానికి దిగివచ్చి, అగ్నిగుండములో దాని మధ్య దిగివచ్చి, అగ్నిగుండములో పడవేయబడినటువంటి ఆ 3 యవకులు, ఎబ్రీ యవకులైనటువంటి షడ్రకు, మెషకు, అబేద్నెగోవులు అనేటువంటి ఆ 3 కూడా దేవుడు ఏం చేశాడండి? కాపాడాడు. అగ్ని వాసన వారికి అంటకుండా, వారి తల వెంట్రుకలు కూడా అగ్నిలో కాలిపోయినటువంటి వాసన రాకుండా, వారి వస్త్రాలు కూడా ఎక్కడ కాలిపోలేదండి. చూడండి పిల్లరా, అగ్నిని ఆ రోజు నెబుకద్నెజర్ ఏం చేశారు? ఈ 3 యవకుల కోసము ప్రతిరోజు మండుచున్న మంట కంటే ఇంకా 7 అంతల మంట అధికం చేసి, ఇంకా ఎక్కువ అగ్ని రగల చేసి, రగులుచున్నటువంటి అగ్నిలో ఈ 3 యవకులను దానిలో పడవేశాడు. పడవేయగానే వాళ్ళ బంధకాలు తెంచబడ్డాయి, కానీ అగ్నికి వాళ్ళ శరీరాలకు ఏ హాని కూడా జరగలేదు. వీళ్ళు ఎప్పుడైతే అగ్నిగంధకముల వారు 3 పడద్రోయబడ్డారో ఆకాశము నుండి ఏం చేశాడండి? నేను లోకమును జయించి ఉన్నాను అన్నటువంటి దేవుడు వారి మధ్యకు దిగివచ్చి తన బిడ్డలతో కూడా ఆ రాత్రంతా కూడా ఆ 3తో పాటు ఏమండి దేవుడు కూడా సంచరించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నీ ఆధ్యాత్మికమైన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, నీ ఆధ్యాత్మికమైన జీవితాల్లో నిందలు కలిగినప్పుడు, నీ ఆధ్యాత్మికమైన జీవితాల్లో నీవు అప్పుల పాలైపోయినప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు,
శోధనలను నీ జీవితమును వెంటాడుచున్నప్పుడు నీవు లోకం వైపు కాకుండా, లోకస్తుల వైపు నీవు పరిగెడకుండా, వారి వైపు వీరి వైపు నీవు చూడకుండా ఈ సృష్టికర్త అయిన దేవుని వైపు నీవు చూచినట్లయితే ఆయన నీ శ్రమలన్నిటిలో నుండి నిన్ను విడిపించడానికి నా ప్రభువు ఈ ఉదయకాలమందు సంసిద్ధముగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన లోకాన్ని జయించినవాడు. లోకము ఆయన మూలముగా కలిగింది. ఈ లోకములో ఉన్నదంతా కూడా ఆయన మూలముగా కలిగినటువంటిది మాత్రమే. ఈ లోకాన్ని కలుగజేసిన వాడు దేవుడు, లోకాధికారి దేవుడు, లోకము మీద సర్వాధికారము కలిగినటువంటి వాడు, లోకాన్ని జయించినటువంటి వాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో ప్రియులారా, శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, అపజయాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనము లోకములో ఉన్న మనము వారి వైపు వీరి వైపు చూడక లోకాధికారి అయిన దేవుని వైపు మనము చూడాలి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుతారు ఒక్కసారి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, దేవుని మూలముగా పుట్టిన ప్రతి ఒక్కరూ లోకమును జయింతురు, లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయం, లోకమును జయించిన విశ్వాసము, విజయము మన విశ్వాసమే. కనుక ప్రియులారా, మనకు శ్రమలు వచ్చినప్పుడు మనము ఎవరి వైపు చూడాలండి? ఎదుర్కోవడానికి చెప్పాలి. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు. మనకు వచ్చినటువంటి కష్టాలు, బాధలను ఎదుర్కొను నిమిత్తము మనము ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. దేవుని వైపు మనము చూస్తే ప్రియులారా, పైనుండి మనకు శక్తి వస్తుంది. దేవుని వైపు ఎవరైతే చూస్తారో చూచే వారందరి మీద ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన ప్రభావము, ఆయన ప్రత్యక్షత, ఆయన కృప అనేటువంటిది ఆ దేవుని వైపు ఎవరైతే లోకములో ఉన్నవారు దేవుని వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో దేవుని వైపు చూచే వారి పట్ల దేవుని యొక్క శక్తిని దేవుడు చూచేవారికి ఆయన ధరింపచేస్తాడు. ఎందుకు ధరింపచేస్తాడు తెలుసా? లోకమును జయించిన విజయము ఎవరి విశ్వాసం అంటండి? మన విశ్వాసం. విశ్వాసముతో మనము దేవుని వైపు చూచినప్పుడు, ఈ ఉదయకాలమందు విశ్వాసముతో నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఈ ఉదయకాలమందు విశ్వాసముతో దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించినప్పుడు, ఈ ఉదయకాలమందు విశ్వాసముతో నీవు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, ప్రార్థించినప్పుడు, ప్రాధేయపడినప్పుడు, ఆయన వేడుకొనినప్పుడు పైనుండి శక్తిని మనము పొందుతాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము ఎవరిదో తెలుసా? యుద్ధము యెహోవాదే. అపజయము ఎవరిదంటండి? సాతానుడిది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రతిదినము కూడా ఈ లోకములో జీవించుచున్న ప్రతి ఒక్కరిమి కూడా మన జీవిత ప్రయాణము ఎలాంటిదంటే యుద్ధ రంగమందు మనం ఉన్నాం. యుద్ధ రంగములో మనమున్నాము ప్రియులారా. చూడుబులారా, మనము ప్రతిదినము కూడా పోరాడవలసినటువంటివి కొన్ని ఉన్నాయి ఈ లోకములో. వాటితో మనము పోరాడాలి, వాటిని మనము జయించాలి. అవేంటో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుతారా? 6వ అధ్యాయము 10వ వాక్యము.
తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండు. ఆయన యందు మనం ఎలా ఉండాలంటే అండి, బలవంతులుగా ఉండాలి. మీరు అపవాది తంత్రములను మీరు అపవాది వాని యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకొని ఏలయనగా మనము పోరాడునటువంటిది శరీరముతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార దురాత్మల యొక్క సమూహముతో మనము పోరాడుచున్నాము. దేవునికే మహిమ కలుగును. అంధకార దురాత్మలతో మన పోరాటం, సాతానుడితో మన పోరాటం. పిల్లరా, మనము వాణ్ణి జయించాలంటే మనలో ఉన్న శక్తి మనకు చాలదు. మనలో ఉన్న మన బలము మనకు, శరీర బలము చాలదు, శరీర శక్తి చాలదు. కనుక ఆత్మీయ బలాన్ని పొందాలి, ఆత్మీయమైన శక్తిని మనము పొందాలి, ఆత్మీయమైన జ్ఞానాన్ని మనము పొందాలి. శత్రువైన సాతానుడితో యుద్ధం చేయాలంటే, వాడు తలను చితకగొట్టాలంటే, వాడి కోరలను పీకివేయాలంటే, వాడి పునాదులను మనము పడగొట్టాలి అంటే మనలో ఉన్న శక్తి, బలము, జ్ఞానము మనకు చాలదు. పైనుండి శక్తిని మనము పొందాలి, పైనుండి దేవుడిచ్చేటువంటి బలాన్ని పొందాలి. దేవుడిచ్చే జ్ఞానాన్ని మనము పొందుకొని మనము వాడితో యుద్ధం చేసినప్పుడు వాడికి అపజయము కలుగుతుంది. దేవుని శక్తిని పొంది ఎవరైతే సాతానుడితో యుద్ధానికి వెళతారో వాళ్ళ జీవితాల్లో జయాన్ని పొందుతారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే అపోస్తులైనటువంటి పౌలు కొరింథీలో ఉన్న సంఘాన్ని, విశ్వాసులకు ఆ దినాల్లో కొన్ని విషయాలను తాను ప్రబోధించాడు. అవేంటో తెలుసా? చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యము 10-13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మలను శోధింపనేరడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. దేవునికే మహిమ కలుగునుగా. ఇక్కడ మనము గమనిస్తే పులరా, శోధన అనేటువంటిది మనము చదవబడిన లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు అంటున్నాడు పౌలు. గమనించండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శ్రమలు కలుగుచున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు క్రైస్తవుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితాల్లో ఎవరు కూడా భయపడకూడదు. శ్రమలు కలుగుతూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, సముద్రం ఉన్నంత కాలము తరంగాలు ఎలా ఉంటాయో, ఈ లోకములో సాతానుడు అనేటువంటి వాడు ఉన్నంత కాలము శ్రమలు కలుగుతూనే ఉంటాయి. కనుక ప్రియులారా, శ్రమలు వచ్చినప్పుడు శ్రమలకు మనము కృంగిపోక, శ్రమలకు మనము నీరసించక, శ్రమల ద్వారా సొమ్మసిల్లిపోక, అధైర్యపడక, బెదరక, అనగక, శ్రమలను ఎదుర్కొనేటువంటి శక్తి కలిగి మనము ముందుకు కొనసాగాలని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని ప్రకటన గ్రంథము ప్రియులారా 2వ అధ్యాయము 9-10 వచనాల్లో
పద్మస్ ద్వీపములో ఉన్న యోహానుతో దేవుడు ప్రత్యక్షముగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదు. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులనే వారు కాక సాతాను సమాజపు వారి వలన మీకు కలిగేటువంటి దూషణలు కావచ్చు. నేను ఎరుగుదును. ఇదిగో నీవు పొందగోరు శ్రమలకు భయపడకుము. ఏమంటున్నాడండి దేవుడు? నీవు పొందగోరు శ్రమలకు భయపడకు. 10 దినములు శ్రమలు ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది అనేవాడు మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఏమండి? శ్రమల పాలు చెయ్యబోచున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. శ్రమలు కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే అండి, భయపడకూడదు. అదే కదా ప్రభు చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు ఇక్కడ? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. ధైర్యమునకు వ్యతిరేకమైందండి అధైర్యం. అధైర్యం అంటే భయపడడం. శ్రమలు వచ్చినప్పుడు భయపడవద్దు. శ్రమలు కలిగినప్పుడు కృంగిపోవద్దు. శ్రమలు వచ్చినప్పుడు నీవు నిరాశపడవద్దు. ధైర్యము తెచ్చుకో. ఎందుకు ధైర్యముగా ఉండాలి? దేవుని బిడ్డలంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో ఉన్నవాడు లోకాన్ని జయించినవాడు. మనలో ఉన్నవాడు అందరికన్నా గొప్పవాడు. ఆయన మంచివాడు. మంచివారికి మేలు చేసే దేవుడు గొప్పవాడు. గొప్పవారికే ఆయన గొప్పవాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు మనము భయపడక దేవుని వైపు చూస్తూ ముందుకు మనము కొనసాగుచున్నట్లయితే ప్రభు వచ్చు వరకు, లేక ఈ లోకమును నీవు విడిచిపెట్టేంత వరకు నమ్మకముగా ఆయన పరిచర్యలో కావచ్చు, నమ్మకముగా ఆయన సన్నిధిలో కావచ్చు, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, నీ భక్తిని కాపాడుకుంటూ, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నీ నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రభు వచ్చు వరకు, నీ ప్రాణము నీ శరీరము నుండి వెడలిపోయేంత వరకు పిల్లల నమ్మకముగా ఆయన సన్నిధిలో నీవు గడుపుతూ ఉన్నట్లయితే దేవుడు నీకేమిస్తాడో తెలుసా? నమ్మకమైన వానికి దేవుడు దీవెనలు ఇస్తాడు. మెండైన దీవెనలట. దేవుని సన్నిధిలో శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అపజయాలు వచ్చినప్పుడు సొమ్మసిల్లక, నీరసించక, అధైర్యపడక ధైర్యముగా వాటన్నిటిని ఎవరైతే ఎదుర్కొంటారో, ఎదుర్కొనే వారికి దేవుడు ఏమిస్తాడంటే అండి, నిండైన మెండైన దీవెనలు ఇస్తాడు. దీవెనలతో పాటు నా దేవుడు అంటున్నాడు, జీవ కిరీటాన్ని కూడా నేను మీకు ఇస్తాను. పరలోక సంబంధమైన దీవెనలు మాత్రమే కాదు, పరలోక సంబంధమైన పరసంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు, జీవ కిరీటాన్ని నేను మీకు ధరింపజేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ పునరుద్ధాన దినమందు శ్రమల ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఏంటంటే, శ్రమల ద్వారా మనకు ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుంది. శ్రమల ద్వారా ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందగలుగుతాము. శ్రమల ద్వారా పిల్లరా దేవుని ద్వారా జీవ కిరీటాన్ని మనము పొందుకోగలుగుతుంటాం. మన ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతి క్రైస్తవుడు, ప్రభువా ఏంది ఈ శ్రమలేంటి, కష్టాలేంటి, బాధలేంటి, నిందలేంటి, ఈ అపనిందలు అపజయాలు ఏంటి, ఈ అప్పుల భారం ఏంటి, ఎందుకు నీవు నన్ను ఎంతగా శోధిస్తున్నావు అని మనము దేవుణ్ణి ప్రశ్నించి అడగకూడదు. శ్రమలు అనేటువంటివి
అవి దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఎవరిని కూడా శ్రమలు పాలు చెయ్యడు దేవుడు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తుంటాడో వాళ్ళను దేవుడు పరీక్షించడానికి అప్పుడప్పుడు కొన్ని శ్రమలను పంపిస్తూ ఉంటాడు. ఈ శ్రమలు ఎందుకు అంటే చూడండి, 119వ కీర్తన 71వ వాక్యాన్ని చదువుతారా? దావీదు అంటాడు, అక్కడ ఒక చక్కని మాట అంటున్నాడు దావీదు. ఏమంటున్నాడు? నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు, నేను నీ ఎదుట నీ కట్టడలను నేర్చుకొనున్నట్లుగా శ్రమ నొంది ఉండుటయే నాకు మేలాయను. శ్రమ అనేటువంటిది ఒక క్రైస్తవుని యొక్క జీవితానికి మేలండి. దేవుడు ఒకరిని ఆశీర్వదించాలన్నా, ఒక కుటుంబాన్ని దీవించాలన్నా, ఒక కుటుంబాన్ని హెచ్చించాలన్నా, ఉన్నతమైన శిఖరాలకు దేవుడు మనలను ఎక్కించాలంటే దేవుని సన్నిధిలో మనము శ్రమల పాలు కాక తప్పదు. అందుకే దావీదు అంటున్నాడు, శ్రమ పడుటయే నాకు మేలాయను, నీ కట్టడలు నేర్చుకొనున్నట్లు. దేవాని ఎదుట ఉన్న నీ యొద్దకు వచ్చి నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు, నేను శ్రమల పాలగుటయే, నేను నిందలను అనుభవించుటయే ఇదిగో నాకు మేలాయను అని దావీదు ఇక్కడ చెప్పగలుగుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. శ్రమ కలగక మునుపు దావీదు దేవుని విసర్జించాడు. శ్రమ వచ్చినప్పుడు దేవుని సమీపించాడు. చదువుతారా మాటను కూడా? 67వ కీర్తన చదవండి. 119వ కీర్తన 67వ వాక్యము. దావీదు అంటున్నాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొంచున్నాను దేవా. శ్రమ కలగక మునుపు అన్నీ కలిగి ఉన్నప్పుడు ఇదిగో నేను త్రోవ విడిచి తిని, నీ త్రోవకు వచ్చిన వాడను కాదు, నీ సన్నిధికి వచ్చిన వాడను కాను, నీ సన్నిధిలో ప్రార్థించినటువంటి వాడను కాను. ఎప్పుడైతే నా ఆధ్యాత్మికమైన జీవితాల్లో శ్రమలు ప్రారంభమయ్యాయో ఆ శ్రమల ద్వారా ఇప్పుడు నేను నీ కట్టడలను నేర్చుకున్నటకు నీ సన్నిధిలో కూర్చుని ఉన్నాను. శ్రమలు రాకపోతే దేవుని సన్నిధికి రాము. శ్రమలు రాకపోతే దేవుని సన్నిధిలో కూర్చోలేము. శ్రమలు రాకపోతే దేవుని సహవాసములో చేరలేము. శ్రమలు రాకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థించలేము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత వచనం చదవండి, 75వ వచనం చదవండి. 119వ కీర్తన 75వ వచనం. దేవుని తీర్పులు ఎలాంటివంటండి? యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాసత గలవాడనై నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుచున్నాను. నా దేవుడే నన్ను ఒక క్రమశిక్షణలో పెట్టుటకు, ఇష్టానుసారంగా తిరుగుచున్న నన్ను ఒక క్రమమైనటువంటి క్రమశిక్షణలో పెట్టుటకు దేవుడు నన్ను ఇదిగో శ్రమల పాలు చేశాడు. దేవుడు నన్ను నిందల పాలు చేశాడు. ఆ శ్రమలు రాకపోతే నేను దేవుని తట్టు తిరిగేవాడిని కాదు. గమనించండి పిల్లారా, నీవు నన్ను శ్రమల పాలు చేసితివి. ఎందుకు దేవుడు దావీదుని శ్రమల పాలు చేశాడంటే దేవుని తట్టు తాను మరలా తిరుగుట కొరకు, తాను చేసిన పాపమునకు పాపక్షమాపణ పొందు నిమిత్తము దేవుడు దావీదును ప్రిలారా శ్రమల పాలు చేసిన వాడుగా మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగా. దావీదు తాను ఆధ్యాత్మికమైన జీవితంలో ఏ తప్పు చేశాడు? మీరు ఎల్లకెళ్ళినా చదువుకోండి. నా మాటలు ముగించబోతున్నాను. 51వ కీర్తన అంతా కూడా మీరు చదువుకోండి. 51వ కీర్తన దావీదు రాస్తూ
దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. తాను చేసిన పాపమేంటో, పాపానికి కలిగిన ప్రాయశ్చిత్తం ఏంటో, పాప క్షమాపణ పొందుటకు తాను ఏమి చేస్తున్నాడో కూడా 51వ కీర్తనలో దావీదు చక్కని విషయాన్ని తెలియచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మన దేవుడు ఎలాంటి వాడంటే గాయపరిచేవాడు ఆయనే, తిరిగి గాయమును కట్టువాడు కూడా ఆయనే. ఏబును ఎవరు శ్రమల పాలు చేశారండి? ఊజు దేశములో ఉన్నటువంటి ఏబు మహాశయుణ్ణి. దేవుని యందలి ఎలాంటి వాడంటండి ఏబు? భయభక్తులు కలిగిన వాడు, 2 యథార్థవంతుడు, 3 న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వాడు. అంత భక్తి కలిగినటువంటి ఏబు శ్రమల పాలవ్వడానికి గల కారకులు ఎవరంటే, ఎవరు కారకురండి? ఏమండి? దేవుడా సాతానుడా? ఎవరు కారకులు అనుకుందాము? ఏమండి? సాతానుడు. సాతానుడు కారకుడైనప్పటికీ కూడా దేవుని అనుగ్రహము లేకుండా సాతానుడు ఏవును శోధించలేదు. దేవుడు కూడా పరీక్షించాడు ఏబును. ఏమండి? దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏబును శోధించడానికి కారణం మొట్టమొదటి ఎవరంటే దేవుడు అని చెప్పాలి. ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన మాట లేకుండా, ఆయన సెలవు లేకుండా అపవాది అనేవాడు ఏబు యొద్దకు వెళ్ళి ఏబును శోధించిన వాడు కాదండి. ఏబు శోధించబడడానికి దేవుడు కారకులు. ఎందుకంటే ఏబును అత్యధికముగా ఆశీర్వదించాలి అనుకున్నాడు, 2 అంతల ఆశీర్వాదం. ఎందుకంటే గాయము రేపేవాడు ఆయనే, గాయాలు కట్టువాడు కూడా ఆయనే. ఆయన చేతులే మనలను గాయపరుస్తూ ఉంటాయి. ఆయన చేతులే మన గాయాలను, ఆయన చేతులే మన గాయాలను మాన్పివేస్తూ ఉంటాయి. గమనించండి ప్రియులారా, ఏబు యొక్క అనుభవంలో నుండి వచ్చిన మాటను ఒక్కసారి చదువుకుందామా? ఏబు యొక్క అనుభవంలో నుండి వచ్చిన మాటలు. ఏబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వాక్యము. ఆయన గాయపరచి, ఆయన నన్ను గాయపరిచి గాయములను కట్టును, ఆయన గాయము చేయును, ఆయనే గాయము చేయును, ఆయన చేతులే స్వస్థ, ఆయన చేతులే. ఏది? గాయములు చేసినటువంటి ఆ చేతులే, శ్రమల పాలు చేసినటువంటి తానే. ఇదిగో నా శ్రమలన్నిటిలో నుండి, నా నిందలన్నిటిలో నుండి, నా పరిస్థితులన్నిటిలో నుండి నన్ను ఎవరైతే శ్రమల పాలు చేశారో ఆయనే శ్రమలన్నిటి నుండి తప్పిస్తాడు. నన్ను గాయపరిచిన వాడు ఆయనే. ఆయన చేతులే నన్ను గాయపరిచాయి, ఆయన చేతులే నన్ను స్వస్థపరిచాయి అని చెప్పి దావీదు తన ఆధ్యాత్మికమైన జీవితాల్లో దావీదు అంటున్నాడు 51వ కీర్తనలో. అలాగే ఏబు మహాశయుడు కూడా ఏబు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో ఏబు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఆయన అవసరమైతే మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? చీల్చివేస్తాడు. అవసరమైతే ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు, ఏదైనా చేయగలుగుతాడు. ఒకరిని గాయపరిచేవాడు ఆయనే, ఒకరిని స్వస్థపరచువాడు ఆయనే, ఒకరిని చీల్చివేయువాడు ఆయనే, ఒకరిని చేర్చుకునివాడు కూడా ఆయనే. నా దేవునికి ఏదైనా కానీ సాధ్యమేనండి. ఈ ఉదయకాలమంది నేను ప్రకటిస్తున్న నా దేవునికి ఏదైనా సాధ్యం. ఈ సృష్టిలో ఆయన ఏదైనా చేయగలుగుతాడు. సమస్తము సాధ్యపరిచేటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఈ లోకములో ఏది కూడా లేదు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆయన అసాధ్యాలను సునాయాసనముగా సుసాధ్యాలుగా మార్చివేస్తాడు. మార్చివేయగలిగిన శక్తి కలిగిన వాడు, సమర్థవంతుడు. శ్రమల ద్వారా దావీదు ఏమి నేర్చుకున్నాడండి?
మొట్టమొదటిగా దేవుని యొక్క కట్టడలు నేర్చుకున్నాడు. ఇంకొక విషయాన్ని చెప్పి నా మాటలు ముగిస్తాను, సమయం అయిపోతా ఉంది మంది. ఏమండి చూడండి, చివరిగా యెషయా గ్రంథము 48వ వాక్యము 10వ వాక్యాన్ని చదువుతారా? యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వాక్యము. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నేను నిన్ను పుటము వేసి తిని, దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమి ఇదిగో ఇప్పుడు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. మనము శ్రమల పాలవుతున్నామంటే ఏమండి, దేవుడు మనలను శిక్షించడానికి కాదు సుమా, దేవుడు మనలను మరణానికి అప్పగించడానికి కాదు సుమా. మనము శ్రమల పాలు అవుతున్నామంటే ఇబ్బంది కొలిమిలో దేవుడు మనలను పరీక్షించడానికే తప్ప మనలను మరణానికి అప్పగించడానికి కాదు. మనము అపజయ పాలైపోవడానికి కాదు, మనము నిందల పాలైపోవడానికి కాదు, మనము దూషించబడడానికి కాదు. కేవలము దేవుడు మనలను పరీక్షించడానికే ఈ శ్రమలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దేవునికే మహిమ కలుగునుగాక. శ్రమలలో మనము నిలిచి ఉండాలి, శ్రమలను మనము సహించాలి, శ్రమలలో మనము అధైర్యపడకూడదు. శ్రమలు సహించే వారిముగా, శ్రమలను ఎదిరించే వారిముగా మనం ఉండాలి. ఎందుకంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, లోకమును జయించిన వాడు గొప్పవాడు. మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నేను లోకమును జయించి ఉన్నాను, అధైర్యపడవద్దు, ధైర్యముగా ఉండండి, నేను త్వరగా రాబోతున్నాను. నేను ఎప్పుడు మధ్యాకాశానికి వస్తానో మీకు తెలియదు. మీలో ఉన్న ప్రాణము మీ శరీరము నుండి ఎప్పటి వెడలిపోతుందో కూడా మీకు తెలియదు. కనుక ఈ ఉదయకాలమందు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు. గనుక ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం ఎప్పుడు వెడలిపోతామో, మన మరణము మనకు తెలియదు. గనుక ఈ ఉదయకాలము ఆయన రాకడ రాకముందే, మన పోకడ పోకముందే, లోకములో మనకు శ్రమలు కలుగుచున్నప్పుడు అవన్నీ కూడా దేవుడు మనల్ని పరీక్షించడానికి శ్రమల పాలు చేస్తున్నాడు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన యొక్క భక్తిని పరీక్షించడానికి, మనలో ఉన్నటువంటి ప్రతిదీ పరీక్షించడానికి ఆయన మనల్ని శ్రమల పాలు చేస్తున్నాడే తప్ప మనలను అవమానపరచడానికి, నిందలు పాలు చేయడానికి, మరణానికి అప్పగించడానికి కాదు అని మనం గుర్తించి, ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉన్నటువంటి మనము, ఈ దుర్దినాల్లో ఉన్నటువంటి మనము లోకం వైపు చూడక, లోకము వైపు చూడక, లోకములో ఉన్న వారి వైపు మనము చూడక, లోకాధికారి అయిన దేవుని వైపు చూస్తే మన పరుగు పందెముల విశ్వాసముతో ముందుకు పరిగెడుదాం. అప్పటి వరకు ప్రభు కృప, ప్రభు యొక్క సమాధానము మనకు నిత్యము తోడై నడిపించునుగాక.